క్రీడలను క్రీడాకారుల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల రాజీవ్ గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో 4 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో ముందుగా దివంగత కొణిదెల వెంకట్రావు చిత్రపటానికి మారెడ్డి శ్రీనివాసరావు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులకు మారెడ్డి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన బాలబాలికల క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో బాలబాలికల క్రీడా పోటీలు జరిగాయి. కొద్దిసేపు మారెడ్డి శ్రీనివాసరావు క్రీడాకారులతో కలిసి బాస్కెట్బాల్ ఆడారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా విజయనగరం జిల్లా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అనంతరం క్రీడాకారులకు మారెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జ మాణిక్యాలరావు మారెడ్డి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల సురేష్, డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథ్, కొత్తెం సుందరం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఒక రాష్ట్రంలో ఒక మైలురాయిగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి తీపి గుర్తుగా ఉండాలి. ఆ విధంగా మీరు డిజైన్ చేయండి. దానికి కావలసిన వనరులన్నీ నేను సమకూరుస్తాను. మీరు ఏమీ ఇబ్బంది పడొద్దని చెప్పేసి భరోసా ఇచ్చిన శ్రీనివాస్ గారికి సర్వదా మా బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు సార్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారము ఈ డేట్స్లో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 12 బాలికల జట్లు పాల్గొన్నాయి సార్. అట్లాగే రిఫరీస్గా 25 మంది ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పెద్ద ఈవెంట్ని మన డిస్ట్రిక్ట్ హోస్ట్ చేయడం, మళ్ళీ తిరిగి పిఠాపురంలో స్టేట్ యూనిట్ని ఇక్కడ బాస్కెట్బాల్ హోస్ట్ చేయడం చాలా చాలా ఆనందం. ఇక్కడ మొట్టమొదటిలో ఈ కార్యక్రమం జరగడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. మా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి రాజకీయాలు పక్కన పెడదాం, ఇక స్టేట్ ఈవెంట్ జరిగినప్పుడు తప్పకుండా మనమంతా చెయ్యాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అది మా అధ్యక్షుడు వారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. అదే రకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రకంగానే చేస్తాం. నిజంగా కూడా ఇది ఓవరాల్ డెవలప్మెంట్కి, ఇందాక పెద్దలు చెప్తున్నారు, మీకు టీచర్స్ రిక్రూట్మెంట్లో 3% డైరెక్ట్గా గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఓవరాల్ డెవలప్మెంట్కి పిల్లలుగా మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఈ స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ లాగా తీసుకోవాలి. ఆ స్పిరిట్ తోటే మీరంతా ఇక్కడ గేమ్లు ఆడాలి. అదేవిధంగా లూధియానాలో జరిగిపోతున్నటువంటి అత్యుత్తమైనటువంటి టీం ఇక్కడి నుంచి ఎంపిక జరగాలని కోరుకుంటూ, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో నెగ్గిన తర్వాత అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. డబ్బుతో నభవిష్యత్ పిఠాపురాన్ని దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అగ్రగామంగా నిలపాలని ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మొట్టమొదటి సంవత్సరమే 308 కోట్లతోటి పనులు ప్రారంభించడం జరిగింది. కొన్ని పూర్తయినాయి, కొన్ని